అంతమే ఈడీ లక్ష్యం. సిబిఐ ఈడీ ఛార్జ్ షీట్లలో నా పేరు ఎక్కడా లేదు. సిబిఐ స్పెషల్ కోర్టులో స్వయంగా కేజ్రీవాల్ వాదనలు. లిక్కర్ స్కామ్ లో నన్ను ఇరికించాలని చూస్తున్నారు. బీజేపీకి శరత్ చంద్రారెడ్డి 55 కోట్ల విరాళం ఇచ్చిండు. 100 కోట్ల అవినీతి జరిగిందనేది అబద్ధం. మాగుంట రాఘవను బెదిరించి తనకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ తీసుకున్నారనే ఆరోపణ. సౌత్ గ్రూప్ నుంచి ఆప్కో హవాలా డబ్బు అందినాయి ఈడీ. బీజేపీ విరాళాలతో లిక్కర్ కేసుకు సంబంధం లేదని మరో 4 రోజులు ఈడీ కస్టడీకి ఢిల్లీ సీఎం. నిన్న నిజమే చాలా మంది ఒక పని చేసింది. నిన్న ఇజ్జత్ దిత్తాను. అసలు ఎట్లా ఇజ్జత్ దిత్తాను అంటే ఈ బీజేపీది గిట్లా ఫోటోలు తీసి మీ బతుకులు గివిరా అని చూపెడతాను బీజేపీ నాయకత్వాన్ని. బీజేపీ కార్యకర్తలు మంచోళ్ళే కానీ బీజేపీ అధినాయకత్వం అనేది డేంజర్. ఎట్లా అంటే ఈ గొంతు ఏమో సహకరిస్తలేదు కానీ ప్రజలకు చెప్పవలసిన నిజాలు అనేకం ఉన్నాయి. ఈ లిక్కర్ స్కామ్ లో వీళ్ళందరూ ఉన్నారు. లిక్కర్ స్కామే అనుకుందాం కాసేపు. లిక్కర్ స్కామ్ లో ఆరోపణలతో మనోజ్ సిసోడియా, కేజ్రీవాల్, కవిత జైల్లో ఉన్నారు. సిసోడియా బయటకు వచ్చినట్టున్నాడు. కేజ్రీవాల్ ఇప్పుడు ఈడీ విచారణ ఎదుర్కొంటాడు. కవిత జైల్లో, తిహార్ జైల్లో ఉన్నది. అరబిందో 500 కోట్లు బీజేపీకి విరాళంగా అప్పనంగా ఇచ్చిన అరవిందో శరత్ రెడ్డి బయట మంచిగా ఉన్నాడు. ఇక ఈయన కూడా బయట ఉన్నాడు. అరబిందో శరత్, చంద్రారెడ్డి ఇద్దరు బయట ఉన్నారు. ఇక వీళ్ళనేమో లోపలేసాం. ఇది బీజేపీ వల్ల నీతి నిజాయితీ. ఇందుకు బీజేపీకి మనము ఓటేయాలా? 500 కోట్లు అవినీతి చేసి అక్రమ సొమ్ము ఇచ్చిన వాళ్ళనేమో బయటికి ఇడిచిపెట్టిండ్రు. 100 కోట్ల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళనేమో లోపలేసింది. ఇది బీజేపీ దగ్గర ఉన్న నీతి. ఇది మన దేశానికి వీళ్ళు నేర్పుతున్న నీతి. ఇక దీన్ని చూసి మనం రెచ్చిపోవాలి. జై హిందుత్వం, జై హిందుత్వం. ఇది కాబట్టి కేజ్రీవాల్ చెప్తున్నది 100% నమ్మొచ్చు. ఒక అవినీతి రహిత పాలనను ఢిల్లీలో అందించిండు ఆయన. ఇప్పుడు ఏదో ఆయన లిక్కర్ స్కామ్ లో పట్టుకొని ఆయన క్రెడిబిలిటీని, ఆయన ప్రభుత్వాన్ని దెబ్బతీయాలని చూస్తాను కానీ 10 సంవత్సరాలుగా ఆయన ప్రభుత్వం మీద ఒక్క అవినీతి ఆరోపణ లేదు. పైగా స్కూళ్లను అంబేద్కర్ ఏదైతే ఆశపడ్డాడో ఇంటర్నేషనల్ స్కూళ్లను నెలకొల్పిండు. అనేక మంది యువకులకు రాజకీయంగా అవకాశం కల్పించిండు. ఉత్తమమైన లీడర్లను తయారు చేసిండు ఆయన. ఉత్తమమైన లీడర్లను తయారు చేసిండు. ఎప్పుడైతే కేజ్రీవాల్ ఒక మూడో ప్రత్యామ్నాయంగా ఎదగాలని చూసిండో, ఇదే పార్టీకి, కేజ్రీవాల్ పార్టీకి ఎప్పుడైతే పంజాబ్ లో అధికారం వచ్చిందో, 2 రాష్ట్రాల్లో అధికారం సాధించేళ్ళు ఇట్లా అన్ని రాష్ట్రాలకు వీళ్ళు విస్తరించుకుంటా పోతే బీజేపీ అన్న కాంగ్రెస్ అన్న కథం అవుతుంది. కాబట్టి అవి 2 కథం కావద్దంటే ఈయనను కథం చేయాలనే ఆలోచనతోటి 100 కోట్ల వ్యాపారం అది. అందులో పెట్టుబడులు దాన్ని పట్టుకొని లోపలేసింది.